హలో గాయస్, ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ స్నేహ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రీసెంట్గా నా ఎఫ్బీ పేజ్ పైన నేను ఒక పోల్ పెట్టాను, స్కిన్ కేర్ వీడియో చేయనా లేకపోతే హెయిర్ కేర్ వీడియో చేయనా అనేసి. సో ఎక్కువ శాతం హెయిర్ కేర్ వీడియో చేయమనే నాకు రిక్వెస్ట్ వచ్చింది. 86% మంది ఓట్ చేశారు దానికి. బట్ స్టిల్ నాకు ఈరోజు వరకు కామన్గా వచ్చే కామెంట్స్ వచ్చేసి ఫేస్ వాష్ ఎలాంటిది యూస్ చేయాలి, లేకపోతే సోప్ ఎలాంటిది యూస్ చేయాలి, నాది యాక్నే ప్రోన్ స్కిన్, పింపుల్స్ ఉన్నాయి, లేకపోతే పింపుల్ స్పాట్స్ ఉన్నాయి, లార్జ్ పోర్స్ ఉన్నాయి, లేకపోతే ఆయిలీ స్కిన్, అది ఫేస్ వాష్ ఏం యూస్ చేయాలి అని చాలా కామన్ క్వశ్చన్ అనమాట. సో ఫస్ట్ అది బ్రేక్ చేసేసి ఈ వీడియోలో అది డిస్కస్ చేసేసి నెక్స్ట్ వీడియో వచ్చేసి నేను ఫుల్ ఫ్లెజ్డ్గా హెయిర్ కేర్ అనేది మీకు చెప్తానమాట. అది అబ్బాయిలకి అయినా అమ్మాయిలకైనా కూడా. నా ఎఫ్బీ ఐడి లింక్స్ అండ్ ఆల్సో నా ఇన్స్టాగ్రామ్ ఐడి లింక్స్, స్నాప్చాట్ లింక్స్, టెలిగ్రామ్ లింక్స్, ఎవ్రీథింగ్ విల్ బీ ఇన్ ద డిస్క్రిప్షన్ బాక్స్. సో బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద వీడియో, ప్లీజ్ డూ చెక్అవుట్ సో దట్ యూ ఆల్ కెన్ ఫాలో మీ దేర్ ఆల్సో అనమాట. ఎందుకు అంటే నేను నా ఎఫ్బీ పేజెస్ పైన అండ్ ఆల్సో ఇన్స్టాగ్రామ్ పేజెస్ పైన ఓటింగ్స్ అంటే పోలింగ్ సిస్టమ్ పెడతాను అనమాట. సో పోలింగ్ సిస్టమ్ పెడితే ఏమవుతుందంటే మీకు కూడా ఒక ఆప్షన్ ఉంటుంది, మీరు కూడా ప్రతిదానికి ఓట్ వేయచ్చు, ఇలాంటి వీడియో కావాలా ఇలాంటి వీడియో కావాలా అనేది. సో ఎక్కువ ఓట్స్ దేనికైతే వస్తాయో నేను దాన్నే వీడియో చేసి నెక్స్ట్ డే అప్లోడ్ చేస్తాను అనమాట. మీరు ఓట్ చేయాలి, మీ వ్యూస్ కూడా నాకు చెప్పాలి అనుకుంటే ఇన్స్టాగ్రామ్లో అండ్ ఆల్సో ఫేస్బుక్లో ఫాలో అయిపోండి. అండ్ వితౌట్ ఎనీ ఫర్దర్ ఎడ్యూ లెట్స్ గెట్ స్టార్టెడ్ ఇన్ టు ద వీడియో. సో ఈ వీడియోని చాలా సింపుల్గా అండ్ ఈజీగా అర్థం చేసుకోవడానికి నేను దీన్ని 7 డిఫరెంట్ కైండ్ ఆఫ్ పాయింట్స్లో సెగ్రిగేట్ చేశాను అనమాట. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఆయిలీ స్కిన్ వాళ్ళకనమాట. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి నార్మల్ ఆర్ కాంబినేషన్ స్కిన్ వాళ్ళకి. థర్డ్ పాయింట్ వచ్చేసి డ్రై స్కిన్ వాళ్ళకి. ఫోర్త్ పాయింట్ వచ్చేసి స్కిన్ డల్నెస్ లేకపోతే స్కిన్ పిగ్మెంటేషన్, సన్ ట్యాన్ వీళ్ళకనమాట. అండ్ ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి స్కిన్ వైటనింగ్ ఎలా అవ్వాలి, తెల్లగా ఎలా అవ్వాలి, కలర్ కాంప్లెక్షన్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అనేది. థర్డ్ పాయింట్ వచ్చేసి యాక్నే, పింపుల్స్ ఉంటాయి కదా వాళ్ళకనమాట. అండ్ ఫైనల్లీ సెవెంత్ పాయింట్ వచ్చేసరికి పింపుల్స్ ఉండవు బట్ పింపుల్ మార్క్స్ ఉండిపోతాయి కదా అలాంటి వాళ్ళకనమాట. సో మీకు వీటిలో ఏ ఒక్క ప్రాబ్లం ఉన్నా లేకపోతే ఒకటి కంటే ఎక్కువ ప్రాబ్లం ఉన్నా ఈ వీడియో మీకోసమే. సో నన్ను ఎలాంటి ఫేస్ వాష్ వాడాలి అని అడుగుతున్నారు కాబట్టి కామన్గా, అండ్ ఆల్సో ఎలాంటి సోప్స్ వాడాలి అని అడుగుతున్నారు కాబట్టి ఫస్ట్ పాయింట్, ఆయిలీ స్కిన్ వాళ్ళకి వచ్చేసి సోప్స్లో అయినా ఫేస్ వాషెస్లో అయినా విటమిన్ సి, ఆరెంజ్ లేకపోతే లెమన్ ఇంక్లూడ్ అయ్యే ఫేస్ వాషెస్ కానీ సోప్స్ కానీ యూజ్ చేయండి. లేదు మీరు సోప్ వాషెస్ లేకపోతే ఫేస్ వాషెస్ యూజ్ చేయట్లేదు, నార్మల్ ఆర్గానిక్ ఇంగ్రీడియంట్సే యూజ్ చేస్తున్నారు ఫేస్ క్లీన్స్ చేసుకోవడానికి అనుకుంటే కనుక, లేకపోతే ఫేస్ ప్యాక్ అయినా ఫేస్ స్క్రబ్ అయినా, వీటన్నిటిలో ఆయిలీ స్కిన్ అన్న వాళ్ళు లెమన్ని, విటమిన్ సిని అండ్ ఆల్సో ఆరెంజ్ని ఎక్కువగా ఆ ఇంగ్రీడియంట్ అనేది ఇంక్లూడ్ అయ్యేలాగా చూసుకోండి. అప్పుడు దీనివల్ల ఏమవుతుందంటే మీకు పింపుల్స్ రావు, పింపుల్స్ ఉన్నా కానీ అవి తగ్గుతాయి, అండ్ పింపుల్ స్పాట్స్ ఉన్నా కూడా తగ్గుతాయి అనమాట. సో 3 పాయింట్స్ మీరు కవర్ అయిపోతారు దీనివల్ల. అండ్ ఎలాంటివి అవాయిడ్ చేయాలి అంటే ఆయిల్ బేస్డ్ ఫేస్ వాషెస్ కానీ, డవ్ లాంటి సోప్స్ కానీ, పియర్స్ లాంటి సోప్స్ అంటే గ్లిజరిన్ బేస్డ్ సోప్స్ కానీ మీరు అవాయిడ్ చేయాలన్నమాట. సెకండ్ పాయింట్ వచ్చేసి నార్మల్ స్కిన్ లేకపోతే కాంబినేషన్ స్కిన్ వాళ్ళు. నార్మల్ స్కిన్ వాళ్ళు మీ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో మీరు ఫేస్ వాష్ చేసుకుంటే కనుక మీరు మిల్క్, కర్డ్ యూస్ చేసుకోవచ్చు అండ్ రోజ్ వాటర్ కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట. లేదు ఒకవేళ మీరు ఆర్టిఫిషియల్ ఫేస్ వాషెస్ కానీ సోప్స్ కానీ యూజ్ చేస్తుంటే మీరు ఎలాంటి సోప్స్ అని యూజువల్గా యూజ్ చేయొచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. అంటిల్ అండ్ అన్లెస్ మీ స్కిన్ అనేది దానికి ఆ ఇంగ్రీడియంట్కి సెన్సిటివ్ అయితే తప్ప యూజువల్గా నార్మల్ అండ్ కాంబినేషన్ స్కిన్ వాళ్ళు లక్కీ అని చెప్పాలి, బ్లెస్డ్ అని చెప్పాలి. ఎందుకంటే వీళ్ళకి ఎలాంటి ఇంగ్రీడియంట్స్ అయినా కానీ ఈజీగా సెట్ అయిపోతాయి. సో థర్డ్ టైప్ వచ్చేసి డ్రై స్కిన్ వాళ్ళు అనమాట. సో డ్రై స్కిన్ వాళ్ళు యూజువల్గా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ తీసుకుంటే హనీ లేకపోతే విటమిన్ ఈ క్యాప్సూల్స్ దొరుకుతాయి, విటమిన్ ఈ క్యాప్సూల్స్ కానీ లేకపోతే కర్డ్ కానీ యూజ్ చేయొచ్చు అనమాట నార్మల్ ఇంగ్రీడియంట్స్లో. లేదు సోప్స్లో అయినా ఫేస్ వాషెస్ అయినా కానీ డ్రై ఫేస్కి డ్రై ఫేస్ వాషెస్ అని సపరేట్గా ఉంటాయి, వీటిల్లో కూడా హనీ లేకపోతే విటమిన్ ఈ ఆయిల్ అనేవి మెయిన్ ఇంగ్రీడియంట్స్గా ఉంటాయి అనమాట. మెయిన్ ఇంగ్రీడియంట్స్గా ఉన్నప్పుడు వీటిని యూజ్ చేస్తే మీరు ఏంటంటే మీ స్కిన్ టెక్స్చర్ అనేది ఇవే ఇంగ్రీడియంట్స్తో మీరు కంటిన్యూ చేస్తే మీ స్కిన్ కేర్ అనేది నార్మల్ టు కాంబినేషన్ స్కిన్కి ఈజీగా రావచ్చు మీరు 6 to 8 monthsలో. సో రెగ్యులర్ యూసేజ్ అనేది అయితే ఖచ్చితంగా ఉండాలి ఎలాంటి స్కిన్ టైప్ వాళ్ళకైనా, అప్పుడే మనకి రిజల్ట్స్ కనిపిస్తాయి. అది ఆర్టిఫిషియల్ అయినా లేకపోతే న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అయినా. బట్ న్యాచురల్ ఇంగ్రీడియంట్కి ఉన్న ప్లస్ పాయింట్ ఏంటి అంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అండ్ ఆల్సో పర్మనెంట్ రిజల్ట్స్ ఉంటాయి ఆర్టిఫిషియల్లా కాకుండా, అండ్ మీ ఫేస్ని కూడా యంగ్గా ఉంచుతాయి. సో ఇవి ఫస్ట్ 3 పాయింట్స్.
ఫోర్త్ పాయింట్ వచ్చేసి యాక్నే లేకపోతే పింపుల్స్ ఉన్న ఫేస్, అది అబ్బాయిలైనా అమ్మాయిలైనా. సో పింపుల్స్ అనేవి చాలా చాలా కామన్, ఏజ్ని బట్టి వస్తాయి, మనం తినే తిండిని బట్టి వస్తాయి, అండ్ ఆల్సో మనం ఉన్న క్లైమేటిక్ కండిషన్స్ లేకపోతే పొల్యూషన్, డస్ట్, వీటి వల్ల కూడా వస్తాయి. లేకపోతే ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటే, లేకపోతే అమ్మాయిలలో పీసీఓడి ప్రాబ్లం, పీసీఓఎస్ ప్రాబ్లం ఉంటే వస్తాయి, అండ్ అబ్బాయిల్లో మీకు డాండ్రఫ్ ఉంటే దానివల్ల కూడా వస్తాయి, స్ట్రెస్ లెవెల్స్ వల్ల వస్తాయి, మీరున్న క్లైమాటిక్ కండిషన్స్ వల్ల వస్తాయి, ఇలా వస్తాయి అన్నమాట. సో ఎందుకు వస్తాయి, ఎలా వస్తాయి అనేది పక్కన పెడితే, ఎలాంటి ఫేస్ వాష్ వాడాలి, ఎలాంటి స్కిన్ కేర్ తీసుకోవాలి, ఎలాంటి ఇంగ్రీడియంట్స్ మనం మన స్కిన్ కేర్లో ఇంక్లూడ్ చేసుకుంటే పింపుల్స్ అండ్ యాక్నే అనేవి తగ్గుతాయి అంటే, ఫస్ట్ వన్ విటమిన్ సి. అంటే విటమిన్ సి మనకి చాలా వాటిల్లో దొరుకుతుంది, మెయిన్గా లెమన్ అండ్ ఆరెంజ్. లెమన్ కొంతమందికి పడదు, సో అలాంటి వాళ్ళు ఆరెంజ్ యూస్ చేసుకోవచ్చు అనమాట. అండ్ టర్మరిక్ కొంతమందికి పడదు, అప్పుడు శాండిల్వుడ్ లేకపోతే ముల్తానీ మిట్టి ఇలాంటివి యూస్ చేసుకోవచ్చు. అండ్ అలోవెరా జెల్ యూస్ చేసుకోవచ్చు, కుకుంబర్ జెల్ యూస్ చేసుకోవచ్చు. ఇవన్నీ పింపుల్స్ అండ్ యాక్నేని డైరెక్ట్గా కాంటాక్ట్ అయ్యి డైరెక్ట్గా అటాక్ చేస్తాయి అన్నమాట. వాటిని మళ్ళీ మళ్ళీ రాకుండా తక్కువ చేయడానికి ట్రై చేస్తాయి. ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి సన్ ట్యాన్ లేకపోతే పిగ్మెంటేషన్. అంటే మనం బీచెస్కి వెళ్ళినా లేకపోతే ఎండలో ఎక్కువ పనిచేసినా, హీట్కి ఎక్కువ ఎక్స్పోజ్ అయ్యి పనిచేసినా కానీ మన స్కిన్ పోర్స్ అనేవి లార్జ్గా అయిపోయి అండ్ ఆల్సో మన స్కిన్ అనేది ఎక్కువ డ్యామేజ్ అవుతుంది హీట్ వల్ల. సో ఈ హీట్ వల్ల డ్యామేజ్ అయిన స్కిన్ని మనం రిపేర్ చేసుకోవాలి అంటే మనం ఫస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి విటమిన్ ఈ ఆయిల్ అనమాట. మనకు విటమిన్ ఈ ఆయిల్ అనేది చాలా రకాల ఫ్రూట్స్లో కూడా దొరుకుతుంది, అండ్ ఆల్సో మనకి విటమిన్ ఈ క్యాప్సూల్స్ అనేవి ఈజీగా మన మెడికల్ షాప్స్లో ఈజీగా దొరుకుతాయి, చాలా అఫోర్డబుల్గా ఉంటాయి అనమాట. ఒక స్ట్రిప్ వచ్చేసి 20 రూపీస్ ఆర్ సంథింగ్ ఉంటుంది, చాలా చాలా అఫోర్డబుల్ ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసి అలోవెరా జెల్ కూడా సన్ ట్యాన్ అండ్ పిగ్మెంటేషన్ని చాలా దూరం చేస్తుంది. విటమిన్ సి కూడా చాలా యూజ్ అవుతుంది అనమాట. అండ్ ఒకవేళ కొంతమంది విటమిన్ సికి కూడా ఎలర్జిక్ ఉంటారు, అలాంటి వాళ్ళు డిఫరెంట్ సోర్సెస్ యూస్ చేసుకోవచ్చు. అంటే స్ట్రాబెర్రీస్ కానీ, కివీస్ కానీ ఇలాంటి ఫ్రూట్స్లో కూడా విటమిన్ సి అనేది ఫుల్గా ఉంటుందన్నమాట. సో మీరు ఇలాంటివి కూడా యూస్ చేసుకోవచ్చు. చిక్పీ ఫ్లవర్ లేకపోతే రైస్ ఫ్లవర్ అండ్ ముల్తానీ మిట్టి, శాండిల్వుడ్ పౌడర్ ఇలాంటి వాటిలతో కూడా మీరు ఫేస్ ప్యాక్స్ ఎవ్రీ వీక్ ఒకసారి పెట్టుకుంటే ఏమవుతుందంటే ఫేస్ పైన ఉన్న ట్యాన్ కానీ, డల్నెస్ కానీ, పిగ్మెంటేషన్ కానీ ఓవర్ ద టైం ఒక 2-3 వీక్స్లో మీకు గ్రాడ్యువల్గా తగ్గడం స్టార్ట్ అవుతుంది అనమాట. 6th పాయింట్ వచ్చేసి స్కిన్ వైటనింగ్ లేకపోతే బ్రైటనింగ్, గ్లోయింగ్ స్కిన్ ఎలా రావాలి అనేది. ఈ పాయింట్స్ అనేవి అబ్బాయిలకి అమ్మాయిలకి అందరికీ వర్తిస్తుంది, ఈ అన్ని పాయింట్స్ 7 పాయింట్స్ కూడా. సో 6th పాయింట్లో మనం స్కిన్ వైటనింగ్ అండ్ బ్రైటనింగ్ గురించి తెలుసుకుందాం. స్కిన్ బ్రైటనింగ్ అండ్ వైటనింగ్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన స్కిన్లో ఉన్న జిడ్డు పోయి మన స్కిన్ నెక్స్ట్ లెవెల్ అంటే కొంచెం బ్రైట్గా అవ్వాలి. సో దట్ ఈస్ కాల్డ్ కాంప్లెక్షన్ అనమాట. అల్టిమేట్గా కాంప్లెక్షన్ అంటే అలానే పెరుగుతుంది. సో అలా పెరగాలి అంటే ఫస్ట్ ఆప్షన్ విటమిన్ సి అగైన్, అండ్ నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి టర్మరిక్ అనమాట. టర్మరిక్ వాడితే ఏమవుతుందంటే ఓవర్ ద టైం మన స్కిన్లో చాలా గ్లో వస్తుంది. మీరు గమనించారో లేదో, పెళ్ళి ఎప్పుడైతే ఫిక్స్ అవుతుందో టర్మరిక్ యూజ్ చేస్తారు అబ్బాయిలకి అండ్ అమ్మాయిలకి, బ్రైడ్కి అండ్ గ్రూమ్కి. ఎందుకంటే ఒక గ్లో వస్తుంది అనమాట దానివల్ల. సో మీరు టర్మరిక్ని ఇంక్లూడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ చిక్పీ ఫ్లోర్ని బేసన్ అని అంటారు, లేకపోతే గ్రామ్ ఫ్లోర్ అని అంటారు, లేకపోతే తెలుగులో ఏమంటారు, శనగపిండి అని అంటారు. సో దీన్ని కూడా మీరు మీ స్కిన్ కేర్ రెజిమెంట్లో యూజ్ చేయడానికి ట్రై చేయండి. వీటితో ఫేస్ ప్యాక్స్ పెట్టుకోవడం కానీ, లేకపోతే స్క్రబ్ చేసుకోవడం కానీ, అండ్ ఆల్సో స్కిన్ వైటనింగ్ అండ్ బ్రైట్నింగ్, కాంప్లెక్షన్ ఇంప్రూవ్ అవ్వాలి, మీ స్కిన్ కలర్ కాంప్లెక్షన్ ఇంప్రూవ్ అవ్వాలి అని అనుకుంటే కాఫీ పౌడర్తో స్క్రబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. దీనివల్ల చాలా డల్నెస్ అనేది పోతుంది. అండ్ ఆల్సో ఫేస్ మాస్క్ లైక్ చార్కోల్ ఫేస్ మాస్క్స్ ఉంటాయి కదా, అవి కూడా యూజ్ చేయడానికి ట్రై చేయండి. అప్పుడు ఏమవుతుందంటే మీ స్కిన్లో ఉన్న డెడ్ స్కిన్ కానీ, లేకపోతే బ్లాక్ హెడ్స్ కానీ, ఫేషియల్ హెయిర్ కానీ ఇదంతా రిమూవ్ అయిపోతుంది, ఆయిల్స్ రిమూవ్ అయిపోతాయి. రిమూవ్ అయినప్పుడు ఆటోమేటిక్గా మీ స్కిన్ కలర్ అనేది బాగా కనిపిస్తుంది అనమాట. లాస్ట్ అండ్ ఫైనల్ పాయింట్ వచ్చేసి 7th పాయింట్ అనమాట. 7th పాయింట్లో మనము పింపుల్స్ వచ్చి వెళ్ళిపోయాక పింపుల్ మార్క్స్ అనేవి ఉండిపోతాయి కదా, ఆ పింపుల్ మార్క్స్ ఎలా తగ్గించుకోవాలనేది చూద్దాం. ఫస్ట్ టొమాటోస్, నెక్స్ట్ పొటాటోస్. సో టొమాటోస్ అండ్ పొటాటోస్లో బ్లీచింగ్ ప్రాపర్టీస్ ఉంటాయి అన్నమాట. బ్లీచింగ్ మనం డైరెక్ట్గా బేకింగ్ సోడా ఆర్ బేకింగ్ పౌడర్ మన ఫేస్ పైన యూజ్ చేసే కంటే ఈ టొమాటో అండ్ పొటాటోలో ఉన్న న్యాచురల్ బ్లీచింగ్ ప్రాపర్టీస్ అనేవి మన స్కిన్కి చాలా చాలా సేఫ్ అండ్
వర్క్ కూడా అవుతుందన్నమాట. అంటే వాటి వల్ల వర్క్ ఉంటుంది బట్ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సో అలా మీరు టొమాటోస్తో స్క్రబ్ చేసుకోవడం కానీ, ఫేస్ వాష్ చేసుకోవడం కానీ, లేకపోతే పొటాటో పీసెస్ కట్ చేసి దాన్ని జ్యూస్గా చేసి దాన్ని ఫేస్కి అప్లై చేసుకోవడం కానీ, టర్మరిక్ యూస్ చేయడం కానీ, అండ్ పింపుల్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో స్పాట్ ట్రీట్మెంట్ లాగా అలోవెరా జెల్ పెట్టడము కానీ, ఆరెంజ్ పౌడర్ చేసి దాన్ని ఒక జెల్గా తయారు చేసుకుని అది పెట్టడం కానీ, ఇలాంటి వాటితో మీకు ఏంటి అంటే స్కిన్ లో ఉన్న న్యాచురల్ ఆయిల్స్ ఏవైతే ఉంటాయో అవి పోకుండానే పింపుల్ స్పాట్స్ అనేవి ఈజీగా రిమూవ్ అవుతాయి అనమాట. బట్ దెన్ ఫస్ట్ 6 పాయింట్స్ కంటే 7th పాయింట్కి వచ్చేసి మీకు ఎక్కువ టైం పట్టచ్చు రిజల్ట్స్ కనిపించడానికి. ఎందుకంటే పింపుల్ స్పాట్స్ అంత తొందరగా పోవు, బట్ స్టిల్ ఖచ్చితంగా పోతాయి. ఎందుకంటే నేను చాలా సఫర్ అయ్యాను. ఒక 3-4 ఇయర్స్ పింపుల్స్తోనే ఉండి పింపుల్ మార్క్స్తో రీసెంట్గా ఒక 1-2 ఇయర్స్ నుంచి నా ఫేస్ అంతా ఇప్పుడు ఇలా క్లియర్గా కనిపిస్తుంది. ఇంతకుముందు కలర్ కూడా చాలా డల్గా ఉండేది అండ్ ఆల్సో పింపుల్స్ కూడా చాలా వర్స్ట్గా ఉండేవి అనమాట. అండ్ పింపుల్ స్పాట్స్ కూడా చాలా వర్స్ట్గా ఉండేవి. సో నేను కంటిన్యూస్గా ఎప్పుడు గివప్ ఇవ్వకుండా ఖచ్చితంగా ఒక వారానికి ఈ స్కిన్ కేర్ అని పెట్టుకొని, డైలీ మార్నింగ్ స్కిన్ కేర్, ఈవినింగ్ స్కిన్ కేర్ అని పెట్టుకొని, ఖచ్చితంగా టైం ఉన్నా లేకపోతే ఒక 5 minutes అన్న స్పేర్ చేసి నేను చేశాను అనమాట. సో చేసిన దానికి రిజల్ట్ ఈరోజు మీరు చూస్తున్నారు. ఇంకా ఇంపర్ఫెక్షన్స్ ఉంటాయి, మనిషి అన్న వాడికి ప్రతి ఒక్కరికి ఇంపర్ఫెక్షన్స్ అనేవి ఉంటాయి. అండ్ స్టిల్ ఫైటింగ్ ఆన్ ఇట్. నేను మీకు అదే చెప్తున్నాను, నేను ఏవైతే వీడియోస్ చేస్తానో, నేను స్కిన్ కేర్ వీడియోస్ అన్నీ కింద ఇస్తాను అండ్ ఆల్సో లింక్స్ ఇస్తాను హెయిర్ కేర్వి కూడా. బట్ ఏంటి అంటే మీరు కన్సిస్టెన్సీ పెట్టుకోవాలన్నమాట. ఒకసారి యూజ్ చేసేసి కనిపించట్లేదు రిజల్ట్స్ అంటే మీరు మార్కెట్లోకి వెళ్ళి వందలు వేలు పోసి కొనుక్కున్న క్రీమ్స్లో కూడా కనిపించవు కదా 1 డేకే. సో అలాంటిది మీరు న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ని నేను చెప్పిన వాటిని ఎందుకు అలా తీసుకుంటారో నాకు అర్థం కాదు. ఎందుకంటే ఏదైనా కానీ కన్సిస్టెంట్గా మనం దాని వెనకాల పడితేనే అది మనకు వస్తుంది. ఏదైనా దాని వెనకాల పడితేనే అది మన దగ్గర ఉంటుంది. అండ్ ఆల్సో మన దగ్గర ఉన్నప్పుడు కూడా దాన్ని జాగ్రత్తగా ఉంచుకుంటేనే అది మన దగ్గర ఉంటుంది అనమాట. సో ఈ వీడియో ద్వారా నేను అదే చెప్పాలనుకుంటున్నాను. నేను ఎంత నాలెడ్జ్ ఇచ్చినా కానీ, ఎలాంటి చిట్కాలు చెప్పినా, ఎలాంటి టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్పినా కానీ మీరు అది యూజ్ చేయాలి అండ్ యూజ్ చేస్తూ ఉండాలి. అప్పుడే రిజల్ట్ కనిపిస్తుంది. 1-2 టైమ్స్కి మీరు ఇది అవ్వద్దు. అండ్ ఆల్సో కొన్ని ఇంగ్రీడియంట్స్ నేను ఏవైతే చెప్పానో ఫస్ట్ టైంకి, సెకండ్ టైం యూజేజ్కి కొంతమందికి పడక రియాక్షన్ అయిపోయి నల్లగా అయిపోయి ఇలాంటివి అవుతాయి. బట్ స్టిల్ అప్పటికి మీరు భయపడకండి. ఎందుకంటే స్కిన్ అనేది ఇంతకుముందు వరకు ఒక ప్రోడక్ట్కి కానీ, ఒక ఇంగ్రీడియంట్ కానీ అలవాటు పడింది. ఇప్పుడు కొత్తగా ఇంగ్రీడియంట్ దానికి ఫీడ్ చేస్తూ ఉంటే అది కూడా రియాక్ట్ అవుతుంది అనమాట. అందరికీ అవుతుంది అని చెప్పలేదు, 99% అవ్వదు. 1% ఎవరైతే స్కిన్ తీసుకోలేదో వాళ్ళకి అవుతుంది అనమాట. వాళ్ళకి అయినప్పుడు ఏమవుతుంది అంటే స్టిల్ కంటిన్యూ చేయండి, అదేం ప్రాబ్లం ఉండదు. స్టిల్ కంటిన్యూ చేయండి. కంటిన్యూ చేస్తే మీకు మంచి రిజల్ట్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. బట్ రిజల్ట్స్ రావాలి అనుకుంటే ఖచ్చితంగా అంటే స్కిన్ వైటనింగ్ లేకపోతే పింపుల్స్ స్పాట్స్ పోవడానికి మాత్రం మీకు 2 months నుంచి 6 months వరకు పడుతుంది ఖచ్చితంగా డైలీ మీరు చేస్తే కనుక. లేదు ఈ స్కిన్ డల్నెస్, సన్ ట్యాన్, డల్ స్కిన్ లేకపోతే డ్రై స్కిన్ ఇవన్నిటికీ అయితే less than 1 month చాలన్నమాట. సో ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ కమిట్మెంట్. మీరు ఎంత కమిటెడ్గా ఉన్నారు, మీకు ఎంత అవసరం ఉంది ఆ డల్నెస్ కానీ లేకపోతే పింపుల్స్ పోవడం అనేది కానీ అనేది దానిపైన డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో బీ కమిటెడ్. మీరు ఒకవేళ ఏదైనా పని చేస్తే 100% చేయండి. ఈ ఇంగ్రీడియంట్స్ ఏవైతే నేను చెప్పానో ఒక 1 month 2 months యూజ్ చేశాక అప్పుడు రిజల్ట్ రాకపోతే అప్పుడు ఖచ్చితంగా నాకు కమెంట్ చేయండి. అండ్ విల్ మీట్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. Bye, love you all.